సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ కేంద్ర హోంమంత్రి కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా 24వ వర్ధంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యాలయం కార్యదర్శి గోవింద్, దశరథ్, అంజయ్య, హరీష్, శ్రీనివాస్, శివ, వినోద్ తదితరులు పాల్గొన్నారు. जोहार कामरेड इंद्रजित गुप्ता गारी के जोहार कामरेड गुप्ता गारी के अमर है कामरेड इंद्रजित गुप्ता गारी के जोहार कामरेड इंद्रजित गुप्ता गारी के जोहार कामरेड गुप्ता गारी के अमर है कामरेड इंद्रजित गुप्ता गारी के ఇంద్రజిత్ గుప్తా గారి 24వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అంతకుముందు ఏఐటీసీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా వివిధ రంగాల్లో ఆయన పార్టీకి గొప్పగా సేవలు అందించారు. అలాగే కొంతకాలం భారతదేశ హోంశాఖ మంత్రిగా కూడా వారు చేశారు. ఆయన పుట్టిగే గొప్ప కుటుంబంలో, పెద్ద విద్యాధికులు ఉన్నటువంటి కుటుంబంలో, ఐఏఎస్లు, ఐసీఎస్లు ఫ్యామిలీలో ఆయన పుట్టారు. అయినా కూడా ఆయన దీన్ని ఎంపిక చేసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీని. కమ్యూనిస్ట్ పార్టీలో హోల్ టైమర్గా కూడా ఆయన పనిచేశారు. ఆయనకి ఎంత ఒత్తిళ్ళు వచ్చినా, కుటుంబ పరంగా కానీ లేకపోతే ఇతర పద్ధతుల్లో కానీ ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన కమ్యూనిజాన్ని అధ్యయనం చేసుకుని కమ్యూనిజాన్ని ఇష్టపడి కమ్యూనిస్ట్ పార్టీగా ఫస్ట్ హోల్ టైమర్గా ప్రవేశించడం. ఆనాడు వీళ్ళు ఈ పెద్ద కుటుంబాలు కాబట్టి, సంపన్న కుటుంబాలు లేకపోతే విద్యాధికులైన కుటుంబాలు కాబట్టి వీళ్ళు పార్టీలో ఎమ్మెల్యేరని చెప్పి అప్పట్లో హోల్ టైమర్గా ఉన్నప్పుడు ఈయనకి అనేక పరీక్షలు కూడా పెట్టడం జరిగింది. పార్టీ వాళ్ళు మెంబర్షిప్ ఇవ్వడానికి అన్నిటినీ భరించి ఆయన పార్టీగా అంకిత భావంతో పనిచేయడం జరిగింది. ఆ విధంగా చంద్రరాజేశ్వర గారి తర్వాత ఆయన ప్రధాన కార్యదర్శిగా అయ్యి ఎంతో కాలం ఈ పార్టీకి అనేక రంగాల్లో సేవలు అందించి మరణించారు. అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా ఆయనకి భారత పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్గా కూడా గుర్తింపు రావడం జరిగింది. అదే పద్ధతుల్లో ఆయన ఇంద్రజిత్ గుప్తా గారు మాట్లాడుతుంటే పార్లమెంటు కానీ అంతా కూడా అంత ధ్యానంగా, జాగ్రత్తగా ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా వినేవాళ్ళు. ఆ విధంగా సలహాలు ఉన్నా ఏదున్నా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిభను, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజ్ఞను, కమ్యూనిస్ట్ పార్టీ అంకిత భావాన్ని ఆయన అటు పార్లమెంటు ద్వారా, పార్లమెంటు ఏతర వేదికల ద్వారా, ఇలాంటి ఏఐటీసీ రంగంలో కార్మిక వర్గాలు సేవ చేయడం ద్వారా వివిధ రంగాల్లో ఆయన తన ప్రతిభా పాఠవాలను చాటుకుని ఒక ఉత్తమ కమ్యూనిస్టుగా ఆయన తుది శ్వాస వరకు మరణించడం జరిగింది. ఆయనకు తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ తరఫున ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను.